హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు వీడియో ఏంటి అనేది ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమై ఉంటుంది కదా. చిటికెలో కర్పూరంతో గోరింటాకు స్టవ్ వెలిగించే పని లేకుండా 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటానికైతే ప్రయత్నించండి. అప్పుడే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుందన్నమాట. అయితే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. అయితే ముందుగా ఇక్కడ నేను కర్పూరం ప్యాకెట్ని తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇవైతే మొత్తం అవసరం లేదండి. 2 కర్పూరాలను ఇలా తీసుకోండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను 2 కర్పూరాలు మాత్రమే తీసుకున్నాను. ఇలా ఒక పేపర్లో అయినా లేదా ఒక క్లాత్లో అయినా వేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా లేదా కొంచెం పౌడర్ అయ్యేలాగా ఇలా మనం దంచుకోవాలండి. మీరు గోరింటాకుని ఎక్కువగా ప్రిపేర్ చేయాలి, ఎక్కువ మంది పెట్టుకోవాలి అన్నప్పుడు ఇంకొక 2 కర్పూరాలని తీసుకొని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. మనం ఇప్పుడు ఇన్స్టెంట్ మెహందీని తయారు చేసుకోవాలంటే స్టవ్ వెలిగించి మనం ఇన్స్టెంట్ మెహందీని ఎక్కువగా తయారు చేస్తుంటాం కదా. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి, గోరింటాకు ఎలా తయారు చేయాలి అనేది ఇన్స్టెంట్గా. ఒకసారి వెళ్ళి చూసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఇలాగా చిన్న చిన్న పీసెస్గా పౌడర్ లాగైతే చేసుకుంటున్నాను కర్పూరాన్ని. ఇక ఒక గిన్నెలోకి ఇలాగా ఆ కర్పూరాన్ని అయితే వేసుకున్నానండి. ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నిమ్మకాయ అండి. నిమ్మకాయని ఇలాగ నేను కట్ చేసుకొని హాఫ్ చెక్క నిమ్మకాయ అయితే సరిపోతుందండి. ఇలాగా హాఫ్ చెక్క నిమ్మకాయని తీసుకొని ఆ రసాన్ని అయితే అందులోకి ఆ గిన్నెలోకి అయితే వేసుకోవాలండి. మనం కర్పూరం పౌడర్ని, నిమ్మకాయని రసాన్ని రెండింటిని ఇలాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా ఆ కర్పూరం అనేది కరిగిపోవాలండి ఆ నిమ్మకాయ రసంలో. అలాగా మిక్స్ అయితే చేసుకోవాలి బాగా. ఇలాగా చూస్తున్నారు కదా, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ నేనైతే ఇలాగా మిక్స్ చేసేసుకున్నాను. అలాగా అందులో కరిగిపోయేలాగా. ఇప్పుడు ఇందులోకి కుంకుమని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను గోపురం కుంకుమనే వాడుతున్నానండి. ఎందుకంటే గోపురం కుంకుమ అనేది చాలా రెడ్ కలర్లో అయితే ఉంటుందండి. మనకి గోరింటాకు పెట్టుకున్నప్పుడు కూడా కలర్ అనేది రెడ్ కలర్లోనే పండుతుందండి. అందుకే నేను ఎక్కువగా గోపురం కుంకుమనైతే వాడుతుంటానండి. ఇలాగా ఇందులోకి ఈ గిన్నెలోకి గోపురం కుంకుమని వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత కావాలో అంతా చూసుకుంటూ, మరీ జారిపోయేటట్టు కాకుండా మనకి గోరింటాకు పెట్టుకుంటే ఉండేలాగైతే మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను పెన్తో ఆల్రెడీ డిజైన్ అయితే పెట్టుకున్నానండి. ఇక డిజైన్ ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇక మీకు వచ్చిన డిజైన్ని చందమామ చుక్కలు కానీ మంచి మంచి డిజైన్లైనా ఇలా పెట్టుకొని ఇలాగ మనం అందులోకి తయారు చేసుకున్న గోరింటాకునైతే ఇలాగ పెట్టేసుకోవాలండి. చాలా ఈజీగా మనం ఈ గోరింటాకుని తయారు చేసుకోవచ్చు. స్టవ్ వెలిగించే పని లేకుండా ఇలా పిల్లలు స్కూల్లో ఫంక్షన్స్కి లేదా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు చిటికెలో ఈ గోరింటాకుని పెట్టి చూడండి. పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కలర్ అయితే రెడ్ కలర్లోనే పండుతుందండి. అంటే గోరింటాకు ఆకుతో పెట్టుకున్నప్పుడు కొంతమందికి ఆరెంజ్ కలర్లో పండుతుంది, కొంతమందికి లైట్ కలర్లో పండుతుంది, కొంతమందికి అసలే పండదండి. ఇలా మనం ఇన్స్టెంట్గా కుంకుమని కలుపుకొని గోరింటాకు పెట్టుకుంటే ఎవరికైనా ఎర్రగానే పండుతుందండి. ఇక ఇది ఎన్ని రోజులు ఉంటుంది అని అడుగుతారు కదా. ఇదైతే ఎక్కువ రోజులైతే ఉండదండి. ఇన్స్టెంట్ మెహందీ కాబట్టి ఇన్స్టెంట్గానే పోతుందండి. మీకు పూజలు ఉన్నప్పుడు, ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఈ గోరింటాకు అనేది చాలా ఉపయోగపడుతుందండి. ఇలా ఈజీగా ఒక్క నిమిషంలో ఇలా పెట్టుకోవచ్చండి. పెట్టుకున్న ఒక్క రోజైనా ఎర్రగా అందంగా కనిపిస్తాయి మన చేతులు అనేవి. మళ్ళీ పోతే మళ్ళీ పెట్టుకోవచ్చండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో పని లేదు. ఇక మీకు నచ్చిన డిజైన్ని పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్లో ఆరిపోతుందండి. నేను లైవ్ రిజల్ట్ అయితే చూపిస్తాను. చాలా బాగా పండింది కదా, చూస్తున్నారు కదా. ఇక్కడ నేను ఇప్పుడు వాష్ చేసుకొని చూపిస్తానండి. నా చెయ్యి అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూడండి.
ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఇలా మనం ఈజీగా ఇంట్లోనే ఉండే వాటితోనే గోరింటాకు ఇన్స్టెంట్ మెహందీని ఇలా తయారు చేసుకోవచ్చండి. ఈ గోరింటాకు అనేది మనకు 2 రోజుల కంటే ఎక్కువ ఉండదండి. అయితే అప్పుడున్న పాత రోజుల్లో లాగా గోరింటాకు 1 వీక్ ఉండాలని ఎవ్వరు అనుకోవడం లేదండి. ఇప్పుడున్న రోజుల్లో ఇప్పుడు ఎవరికీ టైం ఉండటం లేదు అండ్ టైం అనేది సరిపోవడం లేదు కదా! మనకు అలంకరణ అయితే కావాలి అనిపిస్తుంది. ఏ చిన్న ఫంక్షన్స్‌కైనా అసలు గోరింటాకు లేపోతే ఏదో ఎల్తిగా అనిపిస్తుంది కదా! అదే గోరింటాకు పెట్టుకొని మొత్తం రెడీ అయిపోతే మంచి ట్రెడిషనల్ లుక్ అనేది కనిపిస్తుంది. అవునా కాదా? ఇక ఇప్పుడు నేను చెప్పిన గోరింటాకు అయితే మీకు మొత్తం రెడీ అయిన తర్వాతైనా సరే అప్పటికప్పుడు ఇలా చేతులకి పెట్టుకొని ఒక 10 మినిట్స్‌లో వాష్ చేసుకోవడమే అండి. ఇక ఆరిన తర్వాత చేతులు అనేవి మళ్ళీ వాటర్‌లో ఎక్కువగా తడపకుండా ఉంటే ఉంటుందండి ఈ గోరింటాకు అనేది. ఇన్స్టెంట్ మెహందీ కాబట్టి ఇన్స్టెంట్‌గానే త్వరగానే పోతుంది. కానీ మనకైతే రెడ్ కలర్‌లో పారాణి కలర్‌లో అయితే పండుతుందండి. మనం ఇది ఎక్కువగా పారాణిలాగైతే చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. చాలా హ్యాపీగా చిటికలో మనం ఇలా గోరింటాకుని తయారు చేసుకొని పెట్టుకోవచ్చండి. ఇక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి.